నా పేరు భాస్కర్. నేను కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. నా భార్య నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు తొందరగా వచ్చేయండి, ఈరోజు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటా, భోజనం కూడా చేయకుండా ఉంటా అని నా భార్య నాకు ఫోన్లో చెప్తుంది. నేను తనకు, అయ్యో వద్దు, నాకు ఈరోజు కొంచెం బాడిగ వచ్చింది, నేను వేరే ఊరు వెళ్తున్నా, నువ్వు నా కోసం ఎదురు చూడొద్దు, నువ్వు భోంచేసి పడుకో అని నేను తనకు చెప్పి నా ఫోన్ కట్ చేశా. కట్ చేసిన తర్వాత వెనకాల ఉన్న నా కస్టమర్కి, అంటే కారు బుక్ చేసుకున్న ఆయనకి, సార్ ఇంకా బయలుదేరదామా అని చెప్పి కార్ స్టార్ట్ చేసేసా. అన్నట్టు ఆయన నన్ను రాజమండ్రి నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక పల్లెటూరుకి నా కార్ని బుక్ చేసుకున్నాడు. ఆయన నేను దింపడానికి వెళ్తున్నా కారు తీసుకొని. టైం చూస్తే 9:30 అలాగా వస్తుంది. అప్పుడే ఆయన వచ్చాడు. ఆయన ఎక్కించుకొని లగేజీ మొత్తం కారులో వేసుకొని వెళ్తూ ఉన్నా. దారిలో వెళ్తూ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగా. ఆయన, నేనా బాబు హైదరాబాద్ నుంచి వచ్చా, అది చాలా సంవత్సరాల తర్వాత నేను తిరిగి మళ్ళీ మా ఊరు వెళ్తున్నా అని ఆయన చెప్పాడు. అవునా సార్, మీరు ఇంతకు హైదరాబాద్లో ఏం చేస్తుంటారు అని అడిగా. ఆయన, నేను ఏదో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా బాబు అన్నాడు. నేను ఆయన వైపు ఇలా తిరిగి చూసి నవ్వుకుంటూ, చిన్న గవర్నమెంట్ స్కూల్లో చిన్న గవర్నమెంట్ టీచరా, అది చిన్న గవర్నమెంట్ టీచర్ బా అని నేను మనసులో నవ్వుకుంటూ అలా తోలుకుంటూ వెళ్ళిపోతున్నా. దారి మొత్తం చీకటి, అసలు ఆ దారిలో ఒక్క బండి కూడా రావడం లేదు, పోవడం లేదు. టైం చూస్తే 9:30 అలా దాటింది. ఇద్దరం వెళ్తున్నాం. ఆ రోడ్డు మొత్తం ఖాళీ. నాకు డౌట్ వచ్చింది, ఏంటి సార్ మనం వెళ్ళే రోడ్డు కరెక్టేనా? మనం ఈ రోడ్లోకి వచ్చినప్పటి నుంచి ఒక బండి కూడా రావడం లేదు, పోవడం లేదు, మొత్తం ఖాళీ, మన బండి ఒకటే ఈ రోడ్డింటి వెళ్తుంది, అసలు అడ్రస్ కరెక్టేనా? మీరు అసలే చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరు వస్తున్నా అని చెప్పారు అని ఆయన నేను అడిగా. ఆయన, అయ్యో బాబు నువ్వు అలా ఏం టెన్షన్ పడద్దు, ఈ రోడ్డు కరెక్టే, నువ్వు పద అంటే. ఇప్పుడు అందరూ తిరిగేకి ఇదేం సిటీ కాదు కదా, ఏదో ఒక మారుమూల పల్లి, అందరూ ఎప్పుడో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఎప్పుడో తినేసి పడుకొని కూడా ఉంటారు వరకు, పద అని ఆయన నాకు చెప్పాడు. నేను అలాగే ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. కొంత దూరం అడవి మార్గం ఉంది, ఒక 30 కిలోమీటర్లు అట్లా. ఆ అడవిలోనే వెళ్ళామన్నమాట. నేనైతే ఇటు అటు రోడ్ చూసుకుంటా ఆయనతో మాట్లాడుకుంటా అలానే వెళ్ళిపోయాం. ఇంకా తీరా కొంత దూరం పోయాక ఊరు వచ్చింది, లాస్ట్ అదే. ఆ బాబు ఇదే మా ఊరు అన్నాడు. నేను ఆయన అక్కడ దింపేసి ఆయన లగేజీ అంతా కింద దించి పెట్టేసి కారు రివర్స్ చేసుకొని వచ్చా ఆయన దగ్గరికి. ఆయన డబ్బులు తీసి ఇస్తూ, చూడు బాబు నువ్వు ఇప్పుడు వెళ్ళే దారి మొత్తం అడవి దారి, ఎవరైనా సరే నీ కారు ఆపితే నువ్వు ఆపద్దు, లిఫ్ట్ అడిగినా సరే నువ్వు ఇవ్వద్దు, ఎక్కడ కానీ కారు అనేది నువ్వు కిందకి దిగనే వద్దు, ఎలా వచ్చావో అలానే చుట్టుపక్కల ఎటువైపుగా నువ్వు చూడొద్దు, నీ పాడికి నువ్వు చక్కగా దారింటి వెళ్ళిపో, ఎక్కడ కానీ కారు అనేది ఆపద్దు అన్నాడు ఆయన. నేను ఆయన వైపు చూస్తూ, అయ్యో సార్ ఎందుకు అలా అంటున్నారు అని నేను అడిగా ఆయన్ని. ఆయన, అంటే రాత్రిపూట కదా బాబు, అసలే అడవి మార్గం, ఎవరైనా దొంగలు పాడు ఉంటారు, ఇలా చాలా జరుగుతుంటాయి, జాగ్రత్త అని నేను చెప్పా. నీకు ఒకవేళ భయం వేస్తే మా ఇంట్లో పనుకుందిరా, తెల్లవారయ్యాక నీ పాడికి నువ్వు వెళ్ళిపో అని ఆయన నాకు చెప్పాడు. నేను ఆయన వైపు నవ్వుతూ, అయ్యో సార్ ఏం పర్వాలేదు, నాకు ఇలాంటివన్నీ మామూలే, ఇలా ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాను, మీరు ఇలాంటివేమీ ఆలోచించద్దు, మీరేం భయపడకుండా హ్యాపీగా మీరు మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళతో ఉండండి సార్ అని నేను ఆయనకి చెప్పి నా కార్ స్టార్ట్ చేసుకొని నేను వచ్చేసా. ఆయన చెప్పేటప్పుడు ఒకటి గమనించా, ఆయన కళ్ళల్లో ఏదో ఒక భయంగా కనిపిస్తుంది ఆయన కళ్ళల్లో. అదే ఆలోచిస్తూ వెళ్తున్నా రోడ్డింటి. ఎందుకు ఈయన ఇలా మాట్లాడాడు, మరి ఆయన కళ్ళల్లో ఎందుకు ఏదో ఒక భయంలా కనిపిస్తుంది, అసలు ఆయన చెప్పింది నిజమేనా లేకపోతే ఇంకేదైనా ఉందా కొంపదీసి అని ఇలా ఆలోచించుకుంటూ వెళ్తున్నా. అడవిదారి అయితే వచ్చింది. రోడ్డు మొత్తం ఖాళీ, ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కానీ లైట్ అనేది వెలగడం లేదు, ఒక నా కార్ లైట్ తప్పితే. అంత అడవిలో నా ఒక్క కార్ లైట్ మాత్రమే వెలుగుతుంది. అలా వెళ్తూ ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, ఒకనే అటువైపు ఇటువైపు చూస్తూ పోతా అంటే. సరే కదా అని చెప్పి ఆ కారులో పాటలు పెట్టుకొని వినుకుంటా వెళ్తున్నా. అలా వెళ్తుంటే దూరం నుంచి నా కార్ లైట్కి ఒకరు నా కార్ని ఆపుతున్నట్టు నాకు కనిపించింది. అరే అదేంది ఇంత టైంలో, అంటే టైం చూస్తే 10 దాటుతానే ఉంది, ఏంది ఇంత టైంలో ఎవరు ఇక్కడ ఉన్నారు, అది ఈ అడవిలో,
మేము వెళ్ళేటప్పుడు ఎవరు ఒకరు కూడా లేరు, ఇప్పుడు మాత్రం నా కారు ఆపుతా అన్నారు. ఎవరు ఆపుతా అన్నారు? మనుషులే లేరు కదా అసలు ఇక్కడ. అంటే ఈ పెద్ద ఆయన చెప్పింది నిజమే, కారు ఎవరో ఆపుతున్నారు. సరే చూద్దాం దగ్గరకు వెళ్ళి అలానే వెళ్తుంటే నా కారు దగ్గరకు వచ్చేసరికి ఆ కారు లైట్కి అక్కడ నిలిచింది ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే కన్ను కూడా ఆర్పడం లేదు. నేను తన వైపు అలానే చూస్తూ అలానే వెళ్తున్నా. సడన్గా ఆయన చెప్పిన మాట నా బ్రెయిన్లోకి వచ్చింది. ఎక్కడ కారు ఆపద్దు అన్నాడు, మనుషులు ఎవరు ఉండరు అన్నారు. మరి ఇంత అందమైన అమ్మాయి ఏంది ఇక్కడ నన్ను, అది నా కారు ఆపుతుంది ఈ టైంలో, ఇదేదో డౌట్గా ఉంది అని చెప్పి కారు అయితే ఆపలా. ఇలానే అమ్మాయిని చూసుకుంటూ కారు అయితే అమ్మాయిని క్రాస్ చేసేసా. ఆ అమ్మాయిని క్రాస్ చేసి ఇలా మూవ్ అయ్యా అంతే. సైడ్ అద్దంలో నుంచి ఇలా చూస్తే అక్కడ ఎవరూ లేరు. అరే ఒక్క సెకండ్ కూడా టైం కాలేదు, అప్పుడు ఏమైపోయింది ఆ అమ్మాయి? నేను ఇప్పుడు కదా చూశాను ఒక అందమైన అమ్మాయిని, అప్పుడే ఎటు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? అసలు ఇక్కడ నా కంటికి కనిపించింది నిజమా, లేకపోతే నేనేదైనా ఊహించుకున్నానా అని ఇలా నాలో నేనే ఆలోచించుకుంటూ ఉన్నా. రోడ్డు అయితే ఖాళీగానే ఉంది. ఇలా టెన్షన్తోనే బండి ఇంకా కొంచెం స్పీడ్ తొక్కా. ఒక 80 అలా దాటింది కారు. పోతా ఉన్నా, మొత్తం ఖాళీనే, ప్రశాంతంగా ఉంది. ఆ పాటలు కూడా ఆపేసా. ఇదే ఆలోచిస్తూ ఉన్నా, ఎవరి అమ్మాయి ఇప్పటిదాకా ఉన్న అమ్మాయి అప్పుడు ఎక్కడ వెళ్ళిపోయింది? నాకు అసలు ఎటువైపు కనపడటం లేదు ఈ అమ్మాయిని. ఇదే ఆలోచించుకుంటూ వెళ్తున్నా, ప్రశాంతంగా ఉంది. అలా ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఒక్కసారిగా పెద్ద రాయి వచ్చి నా కారు డోర్ పడింది. టప్ మని ఆ సౌండ్ వినగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది. అరే అప్పుడు తిరిగి ఇటు అటు చూసా, ఎవ్వరు లేరు. చుట్టూ చీకటి, పెద్ద పెద్ద చెట్లు, అవి చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి ఆ చెట్లు. అయ్యో ఏంది స్వామి ఇట్టున్నాయని చెప్పి మళ్ళీ అలానే చక్కగా చూస్తూ వెళ్ళిపోతున్నా. అక్కడ చూస్తే అమ్మాయి, అంత అందమైన అమ్మాయి కనపడింది. తిరిగి చూస్తే కనపడలా. ఇక్కడ చూస్తే జనాలు ఎవరూ లేరు, ఇక్కడ మనుషులే ఉన్నారు, లేకపోతే ఏదైనా భయంకరమైనది ఏదైనా ఉందా అని ఇలా ఆలోచిస్తూ ఏదో డౌట్గా ఉందని చెప్పి కారు ఇంకా కొంచెం స్పీడ్ కొట్టా, సర్రాన్ని వెళ్ళిపోతున్నా. అప్పుడే ఒక్కసారిగా నా బండి ముందర అద్దం మీదకి పైనుంచి ఒక పెద్ద సర్రని వచ్చి ఒక శవం వచ్చి పడింది అంతే. ఆ బ్లడ్ పడదాని బ్లడ్ మొత్తం అంతా ఎగిరేసింది. నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయి గట్టిగా బ్రేక్ తొక్కేసా, కళ్ళు మూసుకొని ఇలా కింద పిచ్చేసి బ్రేక్ తొక్కేసా. ఇలా ఉన్న కారు ఇలా తిరగకపోయింది రోడ్డుకి అడ్డంగా, గిర్రని తిరిగి రోడ్డుకి అడ్డంగా తిరగకపోయింది నా కారు. నేను చిన్నగా భయపడుకుంటూ ఇలా చూసా. అక్కడ చూస్తే మాత్రం ఏమీ లేదు. మరి నేను ఇప్పుడు చూసా కదా, ఒక భయంకరమైన శవం వచ్చి పడింది, బ్లడ్ అంతా మొత్తం గ్లాస్ అంతా ఎగిరింది. అప్పుడేమైపోయింది? ఆ కారు తిరిగిన స్పీడ్కి ఎక్కడైనా ఎగిరి పడిందా అని ఆలోచిస్తూ ఒకసారి దిగి చూద్దామా, ఇక్కడ కానీ చూడకుండా వెళ్ళిపోతే అది ఒకవేళ మనిషో పాడో నేను గుద్దేసింటే ఆ యాక్సిడెంట్ కేసు నా మీదకి వస్తుంది, దిగి చూద్దాం కారు అని ఆలోచిస్తూ, అంటే అప్పుడు కారు ఆఫ్ అయితే అయిపోయింది. కారు నేను కొట్టిన స్పీడ్కి ఆ బ్రేక్ వేసాలకు ఒక్కసారిగా కారు గిర్రని తిరిగి ఆఫ్ అయిపోయింది. లైట్స్ కూడా మొత్తం ఆఫ్ అయిపోయాయి. రోడ్డు మొత్తం చీకటి, అడివంతా చీకటి. నేను ఇది ఆలోచిస్తూ దిగుదామా వద్దా అని నా ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని ధైర్యం చేసుకొని కిందకి దిగి ఆ లైట్ వేసి చుట్టూ చూసా. కానీ అక్కడ ఏమీ కనపడలా. ఒకవేళ కారు కిందకి ఏమైనా పడిందా అని చెప్పి కారు ముందరికి వెళ్ళి చూసా. అక్కడ చూసి అసలు కారు మీద ఏదీ పల్లాదు, నీట్గా ఉంది కారు మొత్తం, ఎటువంటి డ్యామేజీ లేదు. అరే ఇప్పుడు కదా పడింది. అక్కడ చూస్తే ఒక అమ్మాయి, మళ్ళీ సగం దారిలో ఏదో ఒక పెద్ద రాయి వచ్చి పడింది. ఇప్పుడు చూస్తే ఏకంగా ఒక శవమే వచ్చి పడింది నా కారు మీద. కానీ అవేవి నా కంటికైతే కనపడటం లేదు. ఇది నిజంగా ఏదో చాలా ప్రమాదకరంగా ఉంది, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని నేను ఆలోచించి సరక్కని డోర్ వేసేసా. కారు ఎక్కి డోర్ వేసి కారు స్టార్ట్ చేశా. కానీ కారు స్టార్ట్ కాలా. నాకు చాలా భయం వేసింది. మళ్ళీ స్టార్ట్ చేశా, అస్సలు కారు స్టార్టే అవ్వడం లేదు. అసలు ఏమైంది, ఇది ఎందుకు ఇది ఇలా అవ్వడం లేదు? అక్కడ చూస్తే అమ్మాయి సగం దారిలో ఏదో వచ్చిన కారుకు పడింది. ఇప్పుడు చూస్తే ఏకంగా శవమే వచ్చి పడింది. కానీ చూస్తే నా కంటికి ఏది కనపడటం లేదు. ఇది భ్రమ లేకపోతే నిజమా, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉందా అని నేను ఆలోచించుకుంటూ కారు స్టార్ట్ చేశా. కానీ కారు స్టార్ట్ అస్సలు అవ్వడమే లేదు. అరే ఏంది ఇది, ఎందుకు అవ్వడం లేదు స్టార్టు అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశా. కానీ అసలు కారు స్టార్ట్ అవ్వడం లేదు. మళ్ళీ దిగి ఆ టార్చ్ లైట్ వేసుకొని, ఫోన్ లైటు మొత్తం కార్ చెక్ చేశా.
కారు మొత్తం బాగుంది, కానీ కారు అయితే ఎందుకో స్టార్ట్ అవ్వడం లేదు. అప్పుడే ఒక్కసారిగా దూరంగా ఒక పెద్ద నక్క అరుపు. అంతే, అది వినపడగానే భయపడిపోయి వెళ్ళి డోర్ వేసేసా. కారులో ఎక్కేసి డోర్ వేసుకున్నాక ఆ చప్పుడు ఏది నాకు వినపల్లా. కాసేపు ఒక 2-3 నిమిషాల తర్వాత కారు దిగా ఒక 2 అడుగులు వెనక్కి ముందరికి వేసి చూసా ఎవరైనా కనిపిస్తారేమో అని. కానీ మొత్తం చీకటి. కానీ ఇలా చూస్తే కొంత దూరంలో మంట మలుగుతాంది. కొంత దూరంలో అమ్మయ్యా ఎవరో ఉన్నారా, ఎవ్వరూ లేరనుకునే అడవిలో, కానీ ఎవరో అక్కడ మంట వేసుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్తే నాకు ఎవరైనా మెకానిక్ దొరకచ్చు అని నేను కొంచెం ముందరికి నడుస్తూ వెళ్తున్నా. ముందరికి వెళ్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వస్తుంది. టైం చూస్తే 10:30 అలా అవుతుంది. ఈ టైంలో ఎవరు మంట వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు. ఓహో, పల్లెలు కదా, ఎవరైనా వేటుకు పాడు వచ్చింటారు, వాళ్ళు అక్కడ మంట వేసుకొని కూర్చోంటారులే అని నాలో నేనే అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మంట నా దగ్గరకు వస్తుంది. నా వైపు నడుచుకుంటూ నేను ఒక చోట నిలబడ్డా. అది అలానే నడుచుకుంటూ వస్తుంది. ఇదేంది ఇది, ఈ మంట నా వైపు వస్తుంది అని డౌట్ వచ్చి పక్కనే నాకు పొదలోకి వెళ్ళి దాంకునేసా. ఆ మంట దగ్గరకు వచ్చే కొద్దీ గాజుల శబ్దం గల 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 నొస్తుంది. నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి, అంత గట్టిగా వస్తుంది ఆ సౌండ్. అలానే గట్టిగా 2 చేతులతోనే నా చెవులు మూసుకొని అలానే చూస్తున్నా. ఆ మంట అలాగే వస్తూ నా ముందరకు వచ్చింది. అంతే, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది. నా ఒళ్ళు మొత్తం చెమటలు పట్టేశాయి. నా చేతి మీద వెంట్రుకలు అలాగే నిలబడుకున్నాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత ఒక భయంకరమైన రాక్షసి నెత్తిన ఒక దీపం పెట్టుకొని చేతి నిండా ఎర్రటి గాజులు వేసుకొని వాటిని ఇలా ఊపుతూ నోట్లో సగం తినేసిన మనిషి శరీరాన్ని కొరుక్కొని తింటూ చీల్చుకుంటూ డ్యాన్స్ వేస్తూ వస్తుంది. ఎగురుకుంటూ గట్టిగా అరుస్తూ ఎగురుకుంటూ వస్తుంది. నిజంగా ఆ దృశ్యం చూడగానే నాకు ఒక్కసారిగా నా పరిస్థితి ఇంక అయిపోయింది, నా చావు దీని చేతుల్లోని ఖచ్చితంగా ఉంది ఈరోజు అని అలాగే వణికిపోతూ గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చునేసి నా పొదల్లో. అలా చూస్తూ ఉంటే ఆ దయ్యం ఎటువైపు చూసినా నా వైపే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నా గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. అది ఇక్కడ కొట్టుకుంటుంటే ఇక్కడికి వినిపిస్తుంది. అంత గట్టిగా కొట్టుకుంటుంది నా గుండె. భయంతో నా వల్ల అవ్వడం లేదు అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా. అంత భయంకరంగా ఉంది. దాన్ని చూస్తూ అలానే ఉండిపోయా, గట్టిగా కదలడమే లేదు ఆ పొదల్లో కూడా. సైలెంట్గా అలానే దాని వైపు చూస్తూ అలానే ఉండిపోయా. అంత భయంకరమైన రాక్షసి నా ముందర ఎగురుతూ ఆ శవాన్ని చీల్చుకొని తింటూ అలానే వెళ్తుంది. కానీ ఆ దీపం మాత్రం కింద పడ్డం లేదు, అలానే మండుతుంది. అలానే ఎగురుతూ ఆ దయ్యం నా ముందర నుంచి కొంత దూరం వెళ్ళిపోయింది. అంతే, అది దూరం వెళ్ళిందో లేదో నేను పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు ఎక్కేసి డోర్ మొత్తం లాక్ వేసేసి గ్లాసులన్నీ ఎత్తేసి సీట్ కింద పనుకునేసా. ఆ శబ్దం దూరం నుంచి దగ్గరకు వస్తూ నా కారు దగ్గరకు వచ్చింది. నేను నా ఫ్రంట్ అద్దంలో చూస్తే అది ఇటు అటు తిరుగుతుంది. ఎందుకంటే నా కారు ఇలా ఉన్నది, రోడ్డుకి అలా అడ్డంగా ఇలా తిరిగిపోయింది. అది ఇటు అటు తిరుగుతూ నా దారి కట్టం అని గట్టిగా అరుస్తూ ఒక్క తన్ను తన్నింది నా కారుని. నా కారు ఇలా ఉన్నది, ఇలానే జరుపుకుంటూ పక్కన నా చెట్టుకు పోయి గుద్దుకునింది. అంతే, అది అలా తన్నిందో లేదో అలా నడుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది నా ముందర, కారు ముందర. నేను నా కారులోంచి నెమ్మదిగా లేస్తూ ఉడికిపోతున్నా, భయపడుతూ అలానే చూస్తున్నా తనని. ఆ రాక్షసిని చాలా ఘోరంగా భయంకరంగా ఎగురుతుంది. తన వెనక వైపు చూస్తే కింద వరకు తన జుట్టు ఆనుతుంది, కింద వెనకాల భూమికి. ఆ జుట్టులో వెనకాల గోర్లు కనిపిస్తున్నాయి కింద. నేను సరిగ్గా చూస్తే తన కాళ్ళు వెనక్కి తిరుగున్నాయి. అయిపోయే నా పని, ఉన్న ప్రాణం మళ్ళీ గాల్లో కలిసిపోయింది. అంత భయంకరంగా ఉంది అది. ఇదేంద్రా దేవుడా, ఇంత దారుణంగా ఉంది, ఖచ్చితంగా ఇది నా ఊపిరి శబ్దం గట్టిగా వచ్చినా నన్ను చంపేసి తినేస్తుంది ఈరోజు, నా ఆనవాళ్ళు కూడా దొరకవు ఎవ్వరికి కూడా అని నేను ఫిక్స్ అయిపోయా. అది అలానే ఎగురుతూ వెళ్ళిపోయింది. దాని గాజుల శబ్దానికి నా చెవులు పగిలిపోతున్నాయి. గట్టిగా 2 చేతులతోన అదం పట్టుకుని అలాగే పనుకునేసా. ఆ సీట్లో అలానే పనుకునేసా గట్టిగా.
అది అలానే ఎగురుకుంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ వెళ్ళిపోయింది ముందరికి. నాకు అప్పుడు కొంచెం ఇదిలా అనిపించింది, సౌండ్ తగ్గింది ఇంకా లేదు అని. నెమ్మదిగా లేచి ఇలా చుట్టూ ఈ పక్క ఆ పక్క ఇలా గ్లాస్ వైపు చూసా. అంతే, ఒక్కసారిగా పైకి లేచింది గ్లాస్ కింద నుంచి. అంతే, అలానే కళ్ళు తిరిగి పడిపోయా కారులో. అంతే. తర్వాత నన్ను ఎవరో లేపుతున్నారు, నా ముఖాన నీళ్ళు చల్లి కొందరు లేపుతున్నారు. వాళ్ళ వాయిస్ నా చెవులకు వినిపిస్తుంది. నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తే కొంతమంది పెద్దవాళ్ళు నన్ను లేపుతున్నారు. జనాలు తల గట్టిగా పట్టుకొని పైకి లేస్తున్నా. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏ ఊరు నీది, ఎవరు నువ్వు, నీ పేరేంటి చెప్పు, అక్కడ ఎందుకున్నావు అని గట్టిగా అరుస్తున్నారు. నాకు అసలు మాట్లాడే కూడా ఓపిక లేదు. కళ్ళు తల మొత్తం తిరిగేస్తున్నాయి నొప్పికి. ఇలా చూస్తూ లేచి ఇలా చూసా. అంతే, అటువైపు చూస్తే ఒక దండ వేసిన ఫోటో కనపడింది. అంటే ఫోటోకి దండేసి ఒక ఫోటో కనపడింది అక్కడ. అది చూడగానే అంతే, ఇప్పుడే లేచిన ప్రాణం అప్పుడే పోయినంత పని అయింది. నేను తన వైపు అలా చూస్తూ ఆ ఫోటో అని అడిగా ఆయన్ని. అక్కడున్న జనాల్లో ఒక పెద్ద ఆయన, అది మా నాన్నదే, ఆయన చనిపోయి 10 రోజులు అవుతుంది ఇప్పటికి, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు ఆయన. నేను ఒక్కసారిగా పెద్ద కళ్ళేసుకుని అలానే చూస్తుండిపోయా ఫోటో కల్లా. ఆ ఫోటో ఎవరిదో కాదు, నేను రాత్రి ఇక్కడ దింపి వెళ్ళాని ఆ పెద్ద అయింది. మరి ఆయన చనిపోయి 10 రోజులు అవుతుంటే నేను రాత్రి ఇక్కడ పిలుచుకొని వచ్చి ఇక్కడ దింపి వెళ్ళింది ఎవరిని? ఆయన చనిపోయి ఉంటే నన్నెందుకు అసలు ఇక్కడ తీసుకొని వచ్చాడు? మరి రాత్రి నాకు అక్కడ కనబడింది ఏంది? నేను ఎందుకు అసలు ఇక్కడికి వచ్చా? ఇదే ఆలోచన. ఇలానే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయా నా కారు దగ్గరికి. అలానే కారు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.